భారీ అంచనాల మధ్య మొదలైన భారత్ దక్షిణాఫ్రికా మధ్య మొట్టమొదటి వన్డే మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా మారిపోయింది. ఈ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ల ప్రతాపం ముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ నిలవలేకపోయారు. జోహాన్స్బర్గ్లో టీమిండియా బౌలర్లు జోహార్ అనిలా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ను పూర్తిగా కట్టడి చేశారు. స్పిన్నర్లు చెలరేగుతారేమో అని అనుకుంటే స్పిన్నర్లు ఎంట్రీ ఇవ్వకముందే హర్షదీప్ సింగ్ 5 వికెట్లు, ఆవేష్ ఖాన్ 4 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చారు. ఆ తర్వాత టీమిండియా బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ అరంగేట్ర మ్యాచ్ లోనే సూపర్ బ్యాటింగ్ చేయగా అయ్యర్ కూడా అతడికి అండగా నిలవడంతో ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జోహాన్స్బర్గ్ లో భారత్ జట్టు 12 ఏళ్ల తర్వాత విజయం సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో ఈ మ్యాచ్ లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాపై టీమిండియా తరపున 5 వికెట్లు దక్కించుకున్న 4వ బౌలర్ గా హర్షదీప్ సింగ్ నిలిచాడు. అంతేకాకుండా వన్డేలలో దక్షిణాఫ్రికాపై 5 వికెట్లు దక్కించుకున్న తొలి భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. దీనికి తోడు భారత ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్ లో 9 వికెట్లు పడగొట్టారు. క్రికెట్ చరిత్రలో వన్డేలలో ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు 116 పరుగులకే ఆలౌట్ అయింది. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు వన్డేలలో ఇదే అత్యల్ప స్కోర్. ఇక టీమిండియా ఈ మ్యాచ్ లో 200 బంతులు ఉండగానే విజయాన్ని దక్కించుకుంది. గతంలో ఎప్పుడూ టీమిండియా ఇన్ని బంతులు ఉండగా దక్షిణాఫ్రికాపై వన్డేలలో విజయం సాధించలేదు. హర్షదీప్ సింగ్, సాయి సుదర్శన్ ఆట తీరు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఈ రోజు మ్యాచ్ లో ఎవరు సూపర్ స్టార్ అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్మెన్ భారత బౌలర్ల ముందు ఏ కోశానా ఎదురు నిలవలేకపోయారు. భారత ఫాస్ట్ బౌలర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు 2వ ఓవర్లోనే హర్షదీప్ సింగ్ సూపర్ షాక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ను క్లీన్ బౌల్ చేసి ఆ తర్వాత వచ్చిన వాండర్ డెస్సెన్ ను కూడా అవుట్ చేశాడు. ఇలా వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టుపై ఏమాత్రం కనికరం చూపకుండా హర్షదీప్, ఆవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ కు పెవిలియన్ కు దారేది అనే సినిమా చూపించారు. భారత ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ తోడుగా ఆవేష్ ఖాన్ కూడా జత కలవడంతో భారత్ జట్టుకు ఎదురు లేకుండా పోయింది. వీరిద్దరూ నిప్పులు చెరుగుతూ బంతులు విసురుతుంటే దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ విస్తులై చూస్తుండిపోయారు. ఈ ఇద్దరి బౌలింగ్ దెబ్బకు పేరు మోసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ వాండర్ డెస్సెన్, ఐడెన్ మార్కరమ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వంటి వారంతా ఇలా వచ్చి అలా వెళుతూ ఉంటే దక్షిణాఫ్రికా అభిమానులు చూస్తూ ఉండిపోయారు. నిరాశలో కూరుకుపోయారు. భారత బౌలర్ల దండయాత్ర దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు అస్సలు కోలుకోలేకపోయింది. కాసేపు పట్టుదలతో బ్యాటింగ్ చేసిన ఓపెనర్ జోర్జీ కూడా 22 బంతుల్లో 127 స్ట్రైక్ రేటుతో 28 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. చివర్లో పెహ్లు క్వాకియా మాత్రం 49 బంతులను ఎదుర్కొని 33 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. లేకుంటే దక్షిణాఫ్రికా 100 పరుగుల్లోపే ఆలౌట్ అయి ఉండేది. చివరికి అతడు కూడా హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనక్కి జరగడంతో దక్షిణాఫ్రికా పూర్తిగా చేతులు ఎత్తేసింది. హర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీయగా ఆవేష్ ఖాన్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 116 పరుగుల వద్ద ముగిసింది. 117 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యి నిరాశపరిచిన మరో ఓపెనర్ సాయి సుదర్శన్, వన్ డౌన్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ దక్షిణాఫ్రికా బౌలర్లను చెడుగుడు ఆడుకుని పరుగుల వరద పారించారు. ఇద్దరూ పోటీపడి నువ్వానేనా అన్నట్లు ఆడుతూ ఎక్కడా తడబడకుండా దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అరంగేట్ర మ్యాచ్లోనే సుదర్శన్ సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కుర్రాడు అయినా ఎక్కడా తడబడకుండా కుమ్మేశాడు. ఇక అయ్యర్ తన సీనియారిటీ ఉపయోగించి దక్షిణాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడమే కాకుండా 2వ వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరిని అడ్డుకోవడానికి దక్షిణాఫ్రికా బౌలర్లు అన్ని అస్త్రాలు వాడేసి అస్త్ర సన్యాసం చేశారు. చివర్లో శ్రేయాస్ అయ్యర్ సిక్సర్తో మ్యాచ్ను ముగిద్దామనుకుని 52 పరుగుల వద్ద అవుట్ అవ్వగా సాయి సుదర్శన్ 55 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను